ఎన్నికల దగ్గరకు వచ్చేస్తుంటే పొత్తుల కథలేంటో తేల్చుకోవడం మానేసి పర్యటన పేరుతో పాపం రాహుల్ గాంధీ తిరిగేస్తున్నాడు. అక్కడేమో ఎన్డీఏలోకేమో జాగ్రత్తగా స్కెచ్ చేసుకుని ఓ పక్కన ఆర్ఎల్డీని చేర్చుకున్నారు, జేడీఎస్ని చేర్చుకున్నారు, జేడీయూని చేర్చుకున్నారు. అకాలీదళ తెలుగుదేశం వస్తే దాని సంగతి ఏందో తేల్చుకుంటున్నారు. ఎన్డీఏనేమో పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి సిస్టంలో మమేకమైపోతుంది. ఇంకో పక్కన ప్రచారపు యాక్టివిటీ ప్రచారం చేసుకెళ్ళిపోతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు విచిత్రం ఏంటంటే మొత్తం పర్యటనని చేయాల్సినట్టు సోనియా గాంధీనేమో రాజ్యసభకి వెళ్ళి కూర్చుంది, ప్రియాంకనేమో బయటికి తిరగట్లేదు, రాహుల్ గాంధీనేమో అదేదో యాత్రని తిరుగుతాడు న్యాయయాత్రని, సీట్ల సంగతి తేల్చరు, భాగస్వామి పక్షాలను వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో పేచి, అటు బెంగాల్లో మమతతో పేచి, ఢిల్లీలో పేచి, పంజాబ్లో పేచి, కాశ్మీర్లో తేల్చరు. ఆర్ఎల్డీ కూడా అట్ట ఏం తేల్చకపోవడితేనే అవతలకి పోయింది. ఇప్పుడు ఏంటి తాజాగా ఫరూక్ అబ్దుల్లా ఎవరైతే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాశ్మీరు ఐఎన్డీఏ కూటమి నుంచి బయటికి పోతున్నాను, ఎన్డీఏ వైపుకి వెళ్తున్నాను, ఎటు తేల్చట్లేదని చెప్పేస్తున్నాడు. ఇంకో పక్కన గులాం నబీ ఆజాద్ కాశ్మీర్లో ఎవరు తోడు రారనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా రెడీ అవుతున్నారు. రెండో పక్కన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి విడిపోయి డీపీఏపీ పార్టీ పెట్టుకున్నారు కదా, ఆయన రెడీ అవుతున్నారు. ఇది మరి రాహుల్ గాంధీ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేదే అర్థం కాని పరిస్థితి.